జీహెచ్ఎంసీలో పలువురు ఉన్నతాధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. కూకట్పల్లి జోనల్ కమిషనర్గా ఉన్న మమతను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ డైరెక్టర్గా నియమించింది. ఈ స్థానంలో అభిలాష అభినవ్ను కమిషనర్గా నియమించింది. తేలింగంపల్లి జోనల్ కమిషనర్గా పనిచేస్తున్న శ్రీనివాస్ రెడ్డిని హ్యాండ్లూమ్ టెక్స్టైల్ అడిషనల్ డైరెక్టర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తేలింగంపల్లి జోనల్ కమిషనర్గా స్నేహ శబరీష్ను నియమించింది. మూసీ రివర్ ఫ్రంట్ ఎండీగా వెంకటరమణను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ స్థాన చలనాలకు సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు. ఎస్ బలరాం, జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నతాధికారులు ఎక్కువ మంది బదిలీ అయ్యారు. ప్రధానంగా చాలా కాలంగా జిహెచ్ఎంసీలో పనిచేస్తుందన్నటువంటి అభియోగాలు ఉన్నటువంటి కూకట్పల్లి జోనల్ కమిషనర్ గా ఉన్నటువంటి మమతను ఎన్ఐయుఎం కు బదిలీ చేయడం జరిగింది. ప్రభుత్వం మమత్ పై బదిలీ వేటు వేసిందని చెప్పవచ్చు. అంటే మిగతా అధికారులను ఏ విధంగా అయితే బదిలీ చేస్తున్నారో అంతకంటే ఎక్కువగానే అనే చెప్పవచ్చు. ఎందుకంటే వచ్చిన వెంటనే ఇంతకాలం నుంచి చాలా కాలం నుంచి డిప్యూటీ కమిషనర్ నుంచి జోనల్ కమిషనర్ గా మమత ఎదిగారు. అయితే చాలా మందికి రావాల్సినటువంటి ప్రమోషన్ కంటే ముందుగానే ఈమెకు ప్రమోషన్ వచ్చినటువంటి ఆరోపణలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. ఇక అదేవిధంగా షేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ గా పనిచేస్తున్నటువంటి శ్రీనివాస్ రెడ్డిని పెరెంట్ డిపార్ట్మెంట్ కు బదిలీ చేశారు. అక్కడ ఐఏఎస్ ను స్నేహ శబరీష్ ను అక్కడ జోనల్ కమిషనర్ గా వేశారు. అదేవిధంగా కూకట్పల్లికి కూడా అభిలాష్ అభినవ్ ఐఏఎస్ ఆఫీసర్ వీళ్ళిద్దరిని కూడా జోనల్ కమిషనర్ గా వేయడం జరిగింది. ఇప్పుడు జిహెచ్ఎంసీలో చూస్తే మనం ఖైరతాబాద్ జోను, షేర్లింగంపల్లి, కూకట్పల్లి ఈ 3 జోన్లకు ఐఏఎస్ లు జోనల్ కమిషనర్లుగా ఉండగా మిగతా జోన్లకు మాత్రం ఇతర అధికారులు జోనల్ కమిషనర్ గా ఉన్నారు. అదేవిధంగా వెంకటరమణను ఎస్ఆర్డిపిలో పనిచేసేటువంటి సూపరింటెండెంట్ ఇంజనీర్ వెంకటరమణను మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కోసం కేటాయించడం జరిగింది. అక్కడ పనిచేస్తున్నటువంటి మల్లికార్జునుడు అనేటువంటి ఎస్సీని పేరెంట్ డిపార్ట్మెంట్ కు పంపించారు. మున్సిపల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కు పంపించడం జరిగింది. మొత్తంగా చూసుకున్నప్పుడు చాలా రోజుల తర్వాత ఉన్నతాధికారుల బదిలీలు అనేది జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కానీ జిహెచ్ఎంసీ పరిధిలో కానీ చర్చనీయాంశంగా మారాయి. బలరాం. రైట్, థ్యాంక్ యూ రాముడు.